నాగేశ్వరరావు గారు, జలదీక్షకు సంబంధించి ఎంతవరకు మీరు కార్యక్రమం ఏ రకంగా జరుగుతుంది, సక్సెస్ అయ్యామనుకుంటున్నారా? ఈ లోపు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తున్నట్టు కనిపించట్లేదా? మళ్ళీ పాత రోజులు మీ వల్ల ఏమన్నా వస్తున్నాయా? ఇవన్నీ మేము కూడా మాట్లాడుతాం మానేస్తే. ఇవాళ ఇప్పటికే కృష్ణా నది ఎండిపోయి రెండో పంట వేసుకునే పరిస్థితిలో కృష్ణా ఏరియా అంతా కూడా మొత్తం కంప్లీట్ ఎండమాములు అయిపోయినాయి, అటు ఎడార్లా తలపిస్తున్నాయి. మేము కూడా ఈ రోజు కూడా ఈ దీక్ష చేయకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు అడిగే ఎందుకో మరి ఆయన ఇంతకు ముందులా ప్రతిదానికి మాకు ప్రభుత్వం ఉంది, మాకు ఎస్సీబీ ఉంది, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అని మాట్లాడే మనిషి సప్పగా అయిపోయాడు. అంటే అర్థం కావట్లేదు. అంచేత ఇవాళ ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కట్టేసుకుంటుంటే కూడా మాట్లాడకుండా నిన్నటికి నిన్నలేదు లెటర్లు ఇచ్చి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటర్ బోర్డుకి, ఉమాభారతి గారికి కూడా లెటర్లు ఇవన్నీ కాదు, లెటర్లతో అయ్యే పరిస్థితి కాదు. ముందు అర్జెంటుగా ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కేంద్రంలో కానీ ఎక్కడో చోట కూర్చుని మాట్లాడుకోకపోతే తెలంగాణ మధ్య జల వివాదాలు నెలకొన్నాయి, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి అని నిన్న. ఏ జోక్యం చేసుకోవాలన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో మూడు రోజులు జలదీక్ష చేసి ఇవాళ ప్రజలను మేలుకొలుపుతూ చంద్రబాబు నాయుడు కూడా మేలుకొలిపే పరిస్థితి వస్తేనే ఈ రోజున మామూలుగా కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలనే. రాజకీయ దీక్ష, దొంగ దీక్ష, లేకపోతే కొంగ దీక్ష ఏమండి, ఆ రోజున మేము ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశారు మన గుంటూరులోను. ఆ రోజున ఏ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజునే కొంచెం కల్పించుకుని ఢిల్లీ వెళ్ళి కొట్లాడుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన వేడి తగిలినప్పుడు ఇవాళ వెళ్తున్నాడు ప్రత్యేక హోదాని. అప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఇవాళ మేము జలదీక్ష చేస్తానని రేపొద్దున మీరే అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేశారు కాబట్టి ఈ సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది, లేకపోతే అన్యాయం జరిగేది నీళ్లు కూడా లేకుండా పోయేదని. ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక హోదా చిన్న క్లారిటీ ఉంది. ఈ దీక్షకు సంబంధించి, ఈ నీటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మంత్రి హరీష్ చెప్తున్న లెక్కలు చూసినా, లేకపోతే దేవినేని ఉమ్మగారు చెప్తున్న లెక్కలు చూసినా, లేకపోతే కేంద్ర వాటర్ బోర్డు చెప్తున్న లెక్కలు చూసినా అందరూ కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఒక నిమిషం, ఎవరి కాళ్ళు లెక్కలు చెప్పినప్పుడు అలాగే కనిపిస్తాయండి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకసారి కూర్చోబెట్టి కేంద్రం జోక్యం చేసుకుని ఆ స్థాయికి తీసుకొచ్చి దీన్ని కూర్చోబెట్టి చేస్తేనే కానీ ప్రజలకు తీరని నష్టం జరగబోతుంది. విషయంలో అప్పుడు జీవో వచ్చినప్పుడు ప్రతిపక్షంలోనే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని నిన్న హరీష్ రావు ప్రశ్నించారు. అంటే ఆ వేళ మంచిదైంది, ఇవాళ అన్యాయంగా కనిపిస్తోందా? మీరిద్దరూ కలిసి రాజకీయం కోసం వేరే అంశాలు ఎత్తుక్కోండి, ఇక్కడికి వచ్చి దీక్షలు చేయడం కాదు, ప్రాజెక్టులు అడ్డుకోవడం కాదు అని. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఆ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది, ఇక్కడ ప్రభుత్వం ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది. ఆలోచించాలి, ప్రజల కొరకు ప్రజల కొరకు ఆలోచించాలి, దాన్ని తప్పుకోవడానికి వీల్లేదు. ఫండమెంటల్గా మనం ఆలోచించవలసింది, లిఫ్ట్ టెక్నాలజీ లేకముందు బై గ్రావిటీ ఉన్నప్పుడు వర్షాలు విస్తృతంగా పడేది. ఆ రోజున నీటి వినియోగం ఇప్పుడున్నంత లేదు, జనాభా ఆ రోజు తక్కువ ఉంది. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ తీసుకున్నట్టయితే ఆ రోజున్న పరిస్థితి ఈ రోజు లేదు. ఈ రోజున్న పరిస్థితులలో నీటి లభ్యత ఎంత, వినియోగం ఎంత, మరి పై రాష్ట్రాలలో లిఫ్ట్ టెక్నాలజీ ఎంత, పై రాష్ట్రాలు లిఫ్ట్ టెక్నాలజీ ఎట్లా వాడుకుంటా ఉన్నారు? ఇల్లీగల్ గా అంటే ఇల్లీగలే కదా. చెక్ డ్యామ్ అంటే దానికి పర్మిషన్ అవసరం లేదు. 400 చెక్ డ్యామ్లు కట్టుకుని లిఫ్ట్ టెక్నాలజీ ద్వారా నీళ్లు ఎట్లా వాడుకుంటారు? కింది నీళ్ళు రాకుండా ఎట్లా అవుతున్నాయి? వర్షాలు ఎత్తు తగ్గిపోయినాయి. దానివల్ల భవిష్యత్తులో మనం కట్టే ప్రాజెక్టులకు నీటి అలొకేషన్ ఉందా లేదా, భవిష్యత్తు ఎప్పుడో అనుకున్న ప్రకారం వస్తుందా లేదా అనేది ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఒకసారి కూర్చోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకోవాలి, ఇరు రాష్ట్రాలను కూర్చొని పెట్టాలి. ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టు కట్టినా, ఏ రాష్ట్రంలో కట్టినా ఈ దేశానికి ఉపయోగపడుతుందనే బ్రాడర్ సెన్స్ థింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు, లేకపోతే ఏపీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నట్టు ఒప్పుకుంటోందా? అక్రమ ప్రాజెక్టులు అనే ఒప్పుకుంటోందా ఈ ప్రాజెక్టులు? జగన్మోహన్ రెడ్డి గారిది పాపం, ఆయన గురించి ఒకసారి జాలి కూడా ఇస్తున్నాను. ఇక్కడ కొంత ఉనికి ఉన్న రోజులు వాటి జోలికి పోలే. ఇక్కడ ఎప్పుడైతే వైండప్ అయిపోయింది అన్న తర్వాత ఇక్కడ నేను పర్మనెంట్ గా ఇక్కడ నేను రాజకీయం చేయాలనుకున్న తర్వాత ఇంకా లాభం లేదు, అక్కడ సెంటిమెంట్ చేయాలని చెప్పి ఆయన ఒక రాజకీయం ఎత్తుకోవడం. అంటే ఇక్కడ వాళ్ళని తిడితే అక్కడ వాళ్ళు మెచ్చుకుంటారు కానీ అది మిస్ మ్యాచ్ అవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం ఒక మాట అన్నారు, మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు అప్రమత్తం అయిపోతారు, సరైన టైంలో వదులుతామా బాణాలని. అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అడ్డుకుంటుంది, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అడ్డుకుంటుంది. కనుక అది సమస్య పరిష్కారం కాదని మొదటికి వస్తుంది నా అభిప్రాయం. నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిందో, కర్ణాటక ప్రభుత్వం మాట్లాడిందో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక
కూర్చొని మాట్లాడాలి. దేవుని పై రాష్ట్రాల ఫోన్ వల్ల చేయలేదు జరిగే- అన్నారు. పై దేవుని రాష్ట్రాల వల్ల ఆయన జరిగే- ఫోన్లో కూడా రెస్పాండ్ అవ్వట్లేదని హరీష్ నిన్న అది మంత్రి రాజకీయ దొరకట్లేదు. స్టేట్మెంట్లు, అది రాజకీయ స్టేట్మెంట్లు. అది నేను దాన్ని పెద్ద ఎనర్జీ చేయను. కానీ హరీష్ రావు గారు కొంత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధతతోటి ఒక చాలా స్పష్టంగా ఇరు రాష్ట్రాల ఉపయోగం జరిగే విధంగా కొన్ని మాటలు వారు మాట్లాడారు. ఆ ప్రజెంటేషన్ లో నేను క్లియర్గా విన్నాను. Yes. వీరు హరీష్ గారు అవన్నీ ప్రాజెక్టులు ఎన్నో పూర్తయితాయో దానివల్ల ప్రజల ఆమోదం ఎప్పుడు వస్తారో దానికంటే దాని ప్యారల్ గా ఇది కూడా కొంత రోజు చూద్దాం. చేసుకుంటే బెటర్ బాగుంటుందని బెటర్ చెప్పి ఆయన విద్వేషాలు ఒక ప్రయత్నం పెంచేలాగా చేస్తున్నారు అనుకోవాలి. మాట్లాడుకోకుండా ఏదేమైనప్పుడు కూడా సెంటిమెంట్లను రెండు ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు వదిలిపెడితే కూర్చోవాలి. మంచిది. బెటర్. స్పష్టమైనటువంటి ఒక వాటర్ అలొకేషన్ నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది. Conclude లక్షల చేయండి. కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 30 కూడా మనం seconds. ఉపయోగం లేకపోతే కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి మనం కూడా అప్లవలే పరిస్థితి ఉంటుంది. సంతోషం. దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సంతోషం. పెద్దిరెడ్డి అన్న కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పనుల కార్యక్రమం జాగ్రత్తగా మాట్లాడుకోవాలని మంచి మాట చెప్పారు. మంచి మాట చెప్పారు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఒక్కటే, మీరు ఈ రోజు అక్కడి నాయకత్వం ఒక్క రోజన్నా తెలంగాణ రాష్ట్రానికి ఇంత మాత్రమే నీటి హక్కులు ఉన్నాయి, ఇదిగో కృష్ణా నదిలో మీకు నీటి హక్కు గింత, గోదావరిలో ఇంత, మీరు చేపట్టబోయే ప్రాజెక్టుల వల్ల ఈ కేటాయింపుల కంటే ఎక్కువ వాడుకోబోతున్నారని ఒక్క మాట ఎవరైనా చెప్తా ఉన్నారండి? ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ 299 టీఎంసీలు కాదు, ఇదిగో ఈ 376 టీఎంసీలు కాదు, మీరు అంతకన్నా మీరు కడితే ప్రాజెక్ట్ అంతకన్నా ఎక్కువ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రోజు పోతిరెడ్డిపాడు కట్టిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారు ఒకటి హంద్రీనివాక్ గానీ గాలేరు నగరికి గానీ మిగులు జలాలనే వాడుకుంటున్నాను కోట్ల అఫిడవిట్ అండి ఇది. అయితే నేనేమంటున్నాను, వీరి నాయకుడు ఏమన్నాడు నిన్న, తండ్రేమో ఆనాడు వీసా తీసుకొని పోవాలి తెలంగాణకు పోతే అంటారు. ఈ రోజు జగన్ గారు ఏమన్నారు, పాకిస్తాన్ భారతదేశమా, పాకిస్తాన్ లాగా గొడవలు వస్తాయని అన్నారు. అటువంటి భాష సమంజసమా? మీరు ఒకసారి అడగండి. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ కళ్ళు తెరిచి, ఆ రోజున మేము ప్రత్యేక హోదా మీద దీక్ష చేసినప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఇప్పుడు తర్వాత వాళ్ళందరూ ఇవ్వమన్నా ఇది అప్పటికి ఇప్పుడు తెలుగుదేశం మంత్రులందరూ ఇప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, బీజేపీ మీద ఇప్పుడు ఎలా పడుతున్నారో లేట్ గా. అలా కాకుండా ఈ జలదీక్ష మీద కూడా ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాని మీద స్పందించి వెంటనే దీని మీద చేసుకోకపోతే శాశ్వతంగా మిమ్మల్ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి గారు. ఇవాళ లైవ్ విషయం మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.